హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి అనగానే మనకి భోగి కొండ ముగ్గులే గుర్తొస్తాయి కదా. భోగి కొండల ముగ్గుల్ని ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈ ముగ్గులో అయితే నాకు అమ్మాయి బొమ్మలు హైలైట్ అనిపించింది. అంతకుముందు భోగి కొండ ముగ్గులు అంటే ఓన్లీ కొండలు మాత్రమే వేసేవాళ్ళం. ఇప్పుడు కొండల చుట్టూ డిజైన్స్, చెరుగడలు, గాలిపటాలు అవి కూడా వేస్తున్నారు. ఈ ముగ్గులో అయితే గోమాత కాడి నుంచి బసవన్న వరకు మొత్తం ఉన్నాయి, ఒక్క హరిదాసు తప్ప. ఇవన్నీ నేను మార్నింగ్ 5 అప్పుడు వీడియో తీస్తున్నా, అందుకే మధ్య మధ్యలో షాడో పడింది. మిడ్ నైట్ 12 అప్పుడు కూడా ఈ ముగ్గులు వేయడం అయిపోలేదు. నేను అప్పుడు కూడా వెళ్ళాను వీడియో తీద్దామని. అప్పటికి ఇంకా ముగ్గులు కంప్లీట్ అవ్వలా. నాకైతే అన్నిటికంటే ఫస్ట్ చూసిన ముగ్గు బాగా నచ్చింది. మీకే ముగ్గు నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్తాను. మ్యాక్సిమం ఒక 2-3 సంక్రాంతులు తప్ప అన్ని సంక్రాంతులు నేను అక్కడే చేసుకున్నా. ఎంతైనా పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉండవు పండగలు. సిటీలో ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చొని వండుకొని తింటమే. మా అమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి అయితే ఎలా సెలబ్రేట్ చేశారో ఇంకొక వీడియోలో పెడతాను. దీంట్లో అయితే ఓన్లీ ముగ్గులు మాత్రమే చూపిస్తున్నాను. వాతావరణం మారి వాటర్ మారేసరికి ఎమ్మటి కోల్డ్ చేసింది, అందుకే వాయిస్ ఇలా వస్తుంది. మీరు ఈసారి సంక్రాంతి ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సంక్రాంతి పండగప్పుడు ఏపీ సైడ్ 3 రోజులు 3 రకాల రెసిపీస్ అయితే చేస్తారు. భోగి రోజు అయితే పెసరపప్పుతో పులగం చేస్తారు, కిచిడి టైప్ ఉంటుంది. అలాగే సంక్రాంతి రోజు పరమాన్నం చేస్తారు. కనుమ రోజు నాన్ వెజ్ వండుకుంటారు.